వరుస వలసలకి కారణం ఏమనుకుంటున్నారు మీరు? వెంకటకృష్ణ, మీకు డొక్క మాణిక్య వరప్రసాద్ గారికి, బాలకోటయ్య గారికి నమస్కారాలు. నమస్తే. నాయకుడి మీద నాయకత్వం మీద పార్టీ మీద నమ్మకం సన్నగిలితే పార్టీలో పనిచేసేదానికి ఎవరికి ఉత్సాహం ఉండదన్న. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైసీపీ పార్టీ మీద, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం మీద నమ్మకం లేదు. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇచ్చినటువంటి షాక్ ట్రీట్మెంటు 151 నుంచి 11కు పడిపోయాడు. ఈరోజు ఒక్కొక్కరు ఇస్తున్నారు. అవంతి గారితో మాట మొదలైనటువంటి ప్రస్థానం ఎంత మంది ఈ దారిలో వెళ్తారో చూడండి. అంతకంటే ముందే వచ్చారు. ఇంకా మా ఎన్డీఏ కూటమి బాలినేని గారు వచ్చారు, ఉదయభాను గారు వచ్చారు. అంతకంటే ముందే తర్వాత ఆమె వచ్చింది, మన వాసిరెడ్డి పద్మ గారు వచ్చారు, ఆ ఎమ్మెల్సీ సునీత గారు వచ్చారు. తర్వాత వచ్చారు. అందుకే ఏ ఫార్ అవంతి గారు, బి ఫార్ బాలినేని గారు, సి ఫార్ ఇటైతే రాసుకుంటూ పోవచ్చు. మనం ఇట రాసుకుంటూ పోతే చాలా మంది వస్తారు. కాబట్టి ఎందుకన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఇంత ముందు వారు త్రిబుల్ ఆర్ ఉన్నారు కదా? కాదు, ఆర్ త్రిబుల్ ఆర్ ఉన్నారు. డి ఫార్ డొక్కా మాణిక్. మీ ఊరు పక్కన ఆర్. ఒకరొకరు అందరూ వస్తారన్న. కానీ అసలు ముందు మీ పార్టీలకు ఉండాలి, వాళ్ళకి కాదు ఉండాలి. లేదన్నా, నేను అందుకని అరే రామా నేను చెప్తున్నాను. అందుకే మా ఎన్డీఏ కూటమి టీడీపీ, బీజేపీ, జనసేన మేము గేట్ కొద్ది కూడా ఓపెన్ చేయట్లా, చూస్తున్నారు. ఓపెన్ చేస్తే దూకేద్దామని. మాకైతే అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మాకు 164 స్థానాలు ఇచ్చారు. మేము సఫిషియెంట్గా ఉన్నాం, కంఫర్ట్గా ఉన్నాం. కాబట్టి మాకు ఎవరి బలం కానీ నాకు ఒక పాయింట్ అర్థం కావట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి 40% ఓట్లు వచ్చాయి, 39% ఓట్లు వచ్చాయి. డబ్బులు ఉన్నాయంటున్నారు. ఇంకా 4-5 ఎలక్షన్లు చేయగలిగేంత డబ్బు ఉందని ఇందాక వరప్రసాద్ గారు ఇప్పుడు కూడా అన్నారు. సో అంటే రాజకీయానికి, ఈ రోజుల్లో రాజకీయానికి కావాల్సింది ఆర్థిక వనరులే. ఎవడు సూట్ కేసు పట్టుకెళ్తే వాడికి పదవి, ఇంకా అంతే. ఇక దీన్ని ఆ పార్టీ ఈ పార్టీ లేదు, అందరూ అంతే కదా. ఈ రోజుల్లో డబ్బు ఉంది, 39% ఓటు బ్యాంకు ఉంది. మరి ఇవన్నీ ఉన్నా కూడా బయటికి వస్తున్నారు అంటే ఏంటి రీజన్ ఏంటి భానుగారు? అన్న, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర డబ్బులు 4 కాదు 40 ఎలక్షన్లు చేస్తాడు. ఎంత దోచుకొని ఎంత దాచుకున్నాడన్నా? 4 ఎలక్షన్లు కాదు 40 ఎలక్షన్లు చేయగలుగుతాడు ఆయన. కానీ 10,000 కోట్లు ఖర్చు పెట్టినా సరే, మీరు రాసుకోండి, 10,000 కోట్లు ఖర్చు పెట్టినా సరే జగన్మోహన్ రెడ్డి గారిని తిరిగి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఎన్నుకునే ప్రసక్తే లేదు. 5 సంవత్సరాలు రాక్షస రాజ్యం ఎలా ఉంటుంది? ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ఒక అపరిచితుడిగా, స్ప్లిట్ పర్సనాలిటీ అంటారు. అంటే ప్రజల ముందు ఒక విధంగా, తెర ముందు ఒక విధంగా, తెర వెనకాల ఒక విధంగా. అసలు మంత్రుల్ని కలవని ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేలు కలవని ముఖ్యమంత్రి, ప్రజల్ని కలవని ముఖ్యమంత్రి ఎవరన్నా ఉంటారన్నా ఈ దేశంలో? ఈ 5 సంవత్సరాల కాలంలో 2019 నుంచి 24 వరకు ఒకసారి విజిటర్స్ లిస్టు తిమ్మని చెప్పండి. ఎంతమందికి అపాయింట్మెంట్ ఇచ్చాడు? ముఖ్యమంత్రి అయితే ప్రజల కోసం ప్రజా దర్బార్ పెట్టాలి, ప్రజలు కలవాలి, ప్రజల కష్టాలు తెలుసుకోవాలి. ఇవన్నీ తెలుసుకోకుండా నువ్వు తాడిపల్లి ప్యాలెస్ పడుకుంటే నువ్వు అక్కడే పడుకో అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలు తీర్పిచ్చారు. కాబట్టి డబ్బు ప్రసక్తే లేదునా. ఇక అనుకోవచ్చు అందరూ, చాలామంది డబ్బుతో రాజకీయం చేయొచ్చు. కానీ డబ్బే రాజకీయం కాదు, డబ్బు కూడా ఇన్వాల్వ్ అవుతుందే తప్ప మొత్తం డబ్బుతో చేసేటట్టయితే ఒక మంచి రాజకీయ వ్యవస్థ నిర్మాణం కాదన్నా. అది తప్పుడు ప్రచారం. మొన్న దాదాపు ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టాడన్నా? ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టాడు? తిరుపతిలో నాకు తెలిసి దాదాపు కొండ మీద కమిషన్లు తీసుకున్న డబ్బే దాదాపు 200 కోట్లు ఉంది దగ్గర. 100 కోట్లు ఖర్చు పెట్టాడు. 63,500 ఓట్లు మెజార్టీ వచ్చింది మా ఎన్డీఏ కూటమికి. 63,500 100 కోట్లు ఖర్చు పెట్టిన వైసీపీ వాళ్ళు గెలవలేకపోయారే. ప్రజలు తెలివైన వాళ్ళన్నా, ప్రజలు తెలివైన వాళ్ళు. డబ్బుతోనే ఓటేస్తే అదే జగన్మోహన్ రెడ్డి గారు రాంగ్ క్యాలిక్యులేషన్. అది నేను స్కీములు ఇచ్చాను, నా దగ్గర డబ్బు ఉంది కాబట్టి నన్ను చూసి ఓటేస్తారని చెప్పి ఒక అహంకారం